ఇండియన్ పాలిటిక్స్ లో అలయన్సెస్ అంటే పొత్తులు ఇప్పుడు ఒక శ్మశానాల్లా మారాయి. మరియు ఇందులో ఉన్న ఎక్కువ డెడ్ బాడీస్ కి కాంగ్రెసే కారణం తెలుసా మీకు? గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ ఒకటే పనిని మళ్ళీ మళ్ళీ చేయడం ఒక అలవాటుగా మార్చుకుంది. ఒక పొత్తు పెట్టుకోవడం, ఆ పొత్తు వల్ల లాభం పొందడం, తర్వాత ఆ పొత్తు పార్ట్నర్నే వెన్నుపోటు పడవడం. ఇది బీహార్లో ఆర్జేడీ పార్టీతో జరిగింది, మహారాష్ట్రలో శివసేన మరియు ఎన్సీపీతో జరిగింది, ఢిల్లీలో ఆప్ పార్టీతో జరిగింది, మరియు 2026లో ఇప్పుడు తమిళనాడులో డిఎంకేతో కూడా ఇదే జరిగింది. ఈ ప్యాటర్న్ ఎంత క్లియర్ గా ఉంది అంటే ఇప్పుడు అలయన్స్ పార్ట్నర్స్ అందరూ కాంగ్రెస్ అంటే ఒక పెద్ద రోగం లాగా దూరంగా ఉంటున్నారు. ఒక రీజనల్ పార్టీ లీడర్ ఏమంటున్నారంటే కాంగ్రెస్ కేవలం తన అలయన్సెస్ ని వెన్నుపోటు పొడుస్తుంది అని, ఓట్లు రాబట్టుకోవడానికి మమ్మల్ని వాడుకుంటున్నారు, తర్వాత అవసరం తీరాక బయటికి తోసేస్తున్నారు అని. ఇది ఒక పొలిటికల్ పార్టీ అపోజిషన్ బలాన్ని ఎలా నాశనం చేసిందో చెప్పే కథ. ఇది నిజాయితీ వల్ల కాదు, వాల్యూస్ వల్ల కాదు, ఇది కేవలం మోసం వల్ల జరిగింది. ఏప్రిల్ 2026లో అంటే కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్ అందరినీ షాక్ చేసే పని ఒకటి చేసింది. తమిళనాడు ఎలక్షన్స్ లో డిఎంకే మరియు కాంగ్రెస్ కలిసి పొత్తు పెట్టుకున్నాయి. అది అప్పటి నుంచో సాగుతుంది. ఎంకే స్టాలిన్ మరియు కాంగ్రెస్ చాలా ఏళ్లుగా కలిసే ఉన్నారు. బీజేపీని ఓడించాలి అని ఒక స్ట్రాంగ్ సెక్యులర్ అలయన్సెస్ అనుకున్నారు. స్టాలిన్ ని సోదరుడు అని రాహుల్ గాంధీ అన్నాడు. ఎలక్షన్స్ జరిగాయి. ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ రాలేదు పార్టీ ఫామ్ చేయడానికి. మనం చూసాం, యాక్టర్ విజయ్ కి చెందిన పార్టీ టీవీకే 108 సీట్స్ తో కింగ్ మేకర్ గా మారింది. కాంగ్రెస్ ఒక డెసిషన్ తీసుకుంది, విజయ్ మరియు టీవీకి సపోర్ట్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేయాలి అని. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కాంగ్రెస్ ఈ విషయం డిఎంకేతో మొదటిగా మాట్లాడలేదు, వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు, వాళ్ళతో కోఆర్డినేషన్ చేయలేదు. డిఎంకేకి ఈ విషయం న్యూస్ చూస్తే తెలిసింది. ఎంకే స్టాలిన్ రెస్పాన్స్ చాలా కఠినంగా ఉంది. ఆయన అన్నారు, కాంగ్రెస్ మాకు వెన్నుపోటు పొడిచింది అని. మా కష్టాన్ని వాడుకొని ఓట్స్ పోయించుకున్నారు, తర్వాత రిజల్ట్స్ వచ్చాక అలయన్సెస్ కి వెన్నుపోటు పొడిచారు అని. డిఎంకే స్పోక్స్ పర్సన్ దీన్ని మియోపిక్ అంటే దూరదృష్టి లేని పని అని, మరియు కాంగ్రెస్ ఒక అన్స్టేబుల్ పార్ట్నర్, దేశం మొత్తం కాంగ్రెస్ ని నమ్మలేమని ఫిక్స్ అయ్యారు అని చెప్పారు. ఇదే కాంగ్రెస్ ఒకప్పుడు స్టాలిన్ ని సీనియర్ లీడర్ అని పొగిడింది. ఇదే కాంగ్రెస్ స్టాలిన్ తో కలిసి పనిచేసింది. ఇదే కాంగ్రెస్ యూనిటీ గురించి పెద్ద మాటలు చెప్పింది. కేవలం పవర్ కోసం ఆయన్ని మోసం చేశారు. ఇది ఏదో పాలసీ వల్ల వచ్చిన గొడవ కాదు, ఇది కేవలం స్వార్థం వల్ల వచ్చిన కథ. కానీ తమిళనాడు మోసం కొత్తది కాదు, ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్న ఒక ప్యాటర్న్ మాత్రమే. బీహార్ విషయానికి వెళ్తే ఆర్జేడీతో సీట్ షేరింగ్ కోసం కాంగ్రెస్ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది. 2025లో మహాగఠబంధన్ ఫామ్ అయినప్పుడు కాంగ్రెస్ 243 సీట్స్ 70 సీట్స్ అడిగింది, అంటే 29% సీట్స్. కానీ 2015లో కాంగ్రెస్ కేవలం 27 సీట్స్ మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ ప్రెజర్ టాక్టిక్స్ వాడింది. లాలూ ప్రసాద్ అప్పుడు రాంచీ జైల్లో ఉన్నారు. కాంగ్రెస్ జార్ఖండ్ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి ఆ బలాన్ని వాడి సీట్స్ డిమాండ్ చేసింది. ఆర్జేడీ మొదటిగా నో అనింది, కానీ కాంగ్రెస్ ఫోర్స్ చేసింది. టెన్షన్స్ పెరిగిపోయాయి, సీట్ టాక్స్ ఫెయిల్యూర్ అయ్యాయి. ఒక పాయింట్ లో లాలూ ప్రసాద్ గారు చెప్పకుండా టికెట్స్ ఇచ్చేసి కాంగ్రెస్ ని ప్రెజర్ చేశారు. అక్టోబర్ 2025లో చాలా గొడవల తర్వాత ఆర్జేడీకి 135 మరియు కాంగ్రెస్ కి 61 సీట్స్ వచ్చాయి. కానీ జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. అలయన్స్ వీక్ గా కనిపించింది. ఇంటర్నల్ గొడవలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్ ని ఒక ఫ్రెండ్ లా నమ్మలేం అని అందరికీ అర్థమైంది. విఐపి లాంటి చిన్న పార్టీస్ కాంగ్రెస్ స్వార్థం వల్ల మాకు వెన్నుపోటు పొడిచింది అని చెప్పి బయటికి వెళ్ళిపోతున్నాయి పార్టీస్. కానీ అన్నిటికంటే పెద్ద మోసం మహారాష్ట్రలో జరిగింది. అక్టోబర్ 2019లో మహారాష్ట్ర ఎలక్షన్స్ జరిగాయి. శివ్ సేనాకి 56 సీట్స్, బీజేపీకి 105 సీట్స్ వచ్చాయి. కాంగ్రెస్ ఎన్సీపీ అలయన్స్ విడిగా కంటెస్ట్ చేశారు. శివసేనకి ఒక చాయిస్ ఉండేది, బీజేపీతో వెళ్తారా లేదా వేరే వాళ్ళతో వెళ్తారా. కాంగ్రెస్ మరియు ఎన్సీపీ శివసేనని అప్రోచ్ అయ్యారు, మనం కలిసి సెక్యులర్ గవర్నమెంట్ ఫామ్ చేద్దామన్నారు. శివసేన ఒప్పుకుంది. మహా వికాస్ అఘాడీ ఫామ్ అయింది. కాంగ్రెస్, ఎన్సీపీ మరియు శివసేన 2.5 ఇయర్స్ ఈ అలయన్స్ గవర్నమెంట్ ని నడిపింది. కానీ జూన్ 2022లో గొడవలు మొదలయ్యాయి. శివసేనలో ఇంటర్నల్ డివిజన్స్ వచ్చాయి. సీఎం పార్టీ మారాలి అనుకున్నారు. ఆ టైంలో కాంగ్రెస్ శివసేనకి తోడుగా నిలబడలేదు, బదులుగా గవర్నమెంట్ పడిపోయినిచ్చింది. దీనివల్ల పవర్ వ్యాక్యూమ్ వచ్చింది. బీజేపీ దీన్ని వాడుకుంది. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎన్డీఏ పవర్ లోకి వచ్చింది. అవసరం ఉన్నప్పుడు వీక్ గా ఉండి
కాంగ్రెస్ శివసేనని మోసం చేసింది. మహారాష్ట్రలో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి శివసేన ఎన్సీపీని వాడుకున్నారు. కానీ కష్టాలు వచ్చాక అలయన్స్ ని కాపాడలేకపోయారు. ఇదే కథ అన్ని స్టేట్లో రిపీట్ అయ్యింది అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీస్ తో పొట్టు పెట్టుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలి అని. సీట్స్ పంచుకుంటామని కాంగ్రెస్ మాట ఇచ్చారు. కానీ ఎలక్షన్స్ వచ్చాక కాంగ్రెస్ సరిగ్గా డబ్బులు ఖర్చు చేయలేదు, క్యాంపెయిన్ చేయలేదు. కాంగ్రెస్ క్యాండిడేట్స్ చాలా వీక్ గా కూడా ఉన్నారు. అలయన్స్ ముక్కలైపోయింది. కాంగ్రెస్ లెఫ్ట్ ఇద్దరు ఓడిపోయారు. ఆప్ గెలిచింది. లెఫ్ట్ పార్టీస్ మోసపోయామని ఫీల్ అయ్యాయి. వాళ్ళు అన్నారు కాంగ్రెస్ మాట ఇచ్చారు కానీ కష్టపడలేదు, కాంగ్రెస్ తప్పు వల్ల మేము బలి అయ్యామని. మళ్ళీ అదే ప్యాటర్న్. అలయన్స్ చేయడం, సరిగ్గా పని చేయకుండా ఓడిపోవడం, తర్వాత అలయన్స్ ని తిట్టడం. 2023లో బీజేపీకి అగైనెస్ట్ గా 28 పార్టీస్ తో కాంగ్రెస్ ఇండియా బ్లాక్ ని ఫామ్ చేయడానికి హెల్ప్ చేసింది. కాంగ్రెస్ ప్రామిస్ చేసింది మేమొక్కటే కలిసి పోరాడదాం, ఇంకెప్పుడు వెన్నుపోటు పడము అని. కానీ 2024 లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఈ ఇండియా బ్లాక్ ముక్కలవడం మొదలయ్యింది. బెంగాల్లో కాంగ్రెస్ కోఆర్డినేషన్ లేక అలయన్స్ పోయింది. కేరళలో కాంగ్రెస్ బిహేవియర్ వల్ల మిగతా పార్టీస్ కి బాధ కలుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ సీఎం సీట్ కోసం కొట్టుకుంటున్నారు. తమిళనాడులో మనకి ముందే తెలుసు కాంగ్రెస్ డిఎంకేని వెన్నుపోటు ఎలా పొడిచింది అని. మహారాష్ట్రలో కాంగ్రెస్ వీక్నెస్ బయటపడిపోయింది. సమాజ్వాదీ పార్టీ లీడర్ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ ని ధోకేబాజ్ అంటే మోసగాళ్ళు అని పిలిచారు. బీజేపీకి అగైనెస్ట్ గా ఫైట్ చేయాల్సిన ఇండియా బ్లాక్ మొత్తం ముక్కలైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ ని ఎవరూ నమ్మలేకపోయారు. మే 2026 వరకు అన్ని రీజనల్ పార్టీస్ ఓపెన్ గా చెప్తున్నాయి కాంగ్రెస్ అన్రిలయబుల్, కాంగ్రెస్ వెన్నుపోటు పొడుస్తుంది, మేము వాళ్ళని నమ్మలేము అని. కాంగ్రెస్ ఎందుకు ఇలాంటి మోసాలు చేస్తుంది? 3 కారణాలు. ఫస్ట్ వన్, డెస్పరేషన్. కాంగ్రెస్ బలం తగ్గిపోతుంది. వాళ్ళు విడిగా కంటెస్ట్ చేస్తే గెలవలేరు కాబట్టి అలయన్సెస్ చేస్తారు. సెకండ్ వన్, డిసిషన్స్. అన్ని నెహ్రూ గాంధీ ఫ్యామిలీయే తీసుకుంటుంది. వేరే యాలీస్ తో కూడా మాట్లాడరు. థర్డ్ వన్, నో విజన్. బీజేపీని ఓడించడం తప్ప వాళ్ళకి ఒక ఐడియాలజీ లేదు. ఐడియాలజీ లేనప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువ రోజులు ఉండదు. కాంగ్రెస్ చేసిన ఈ వెన్నుపోటు రాజకీయాల వల్ల ఒక పెద్ద కాన్సిక్వెన్స్ వచ్చింది. అపోజిషన్ బలం మొత్తం నాశనం అయిపోయింది. కాంగ్రెస్ ఒక నమ్మకమైన పార్ట్నర్ గా ఉంటే అపోజిషన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది. ఇండియా బ్లాక్ కలిసి ఉండేది. కానీ కాంగ్రెస్ చేసిన మోసాల వల్ల ఇప్పుడు ఏ పార్టీ కాంగ్రెస్ తో పని చేయడానికి రెడీగా లేదు. ఇప్పుడు 2029 లోక్సభ ఎలక్షన్స్ దగ్గర పడుతుంటే అపోజిషన్ ముక్కలైపోయింది. కాంగ్రెస్ ఒంటరైపోయింది. మరియు బీజేపీ ఇంకా స్ట్రాంగ్ గా పెరుగుతోంది. కాంగ్రెస్ కేవలం తన ఫ్రెండ్స్ నే కాదు, ఇండియన్ డెమోక్రసీనే మోసం చేసింది. ఈ మోసం వల్ల వచ్చిన ప్రైజ్ ఏంటి? ఇండియన్ పాలిటిక్స్ ఇప్పుడు ఒక్క పార్టీ దగ్గరే ఉండిపోయింది. ఆ పార్టీ నిజాయితీగా చేస్తుంది, ఒక ఐడియాలజీ ఫాలో అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ తన అలయన్స్ ని కాపాడలేకపోతుంది, బీజేపీ దేశాన్ని కాపాడుకుంటోంది, తన పార్టీ ఐడియాలజీని కాపాడుకుంటోంది. మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ తప్పు చేస్తుందా లేదా ఇంకా వెన్నుపోట్లు పొడవాలా? ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ కి మీరు గనక కొత్త వాళ్ళు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ హెల్దీగా జాగ్రత్తగా ఉండండి. భారత్ మాతాకి జై.